కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్. టీ న్యూస్ పై రేవంత్ గ్యాంగ్ మళ్లీ అక్కసు వెళ్లగక్కుతోంది. మొన్న కొడంగల్లో టీ న్యూస్ పై రేవంత్ వికారపు కూతులు కోయగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు బెదిరింపులకు తెగబడుతున్నాడు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ ను నేలమట్టం చేస్తామని అడ్డగోరుగా వాగుతున్నాడు. అధికార పార్టీ అన్న బలుపుతో మైనంపల్లి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఘోర పరాజయంతో మైనంపల్లి కొత్త డ్రామాలకు తెరలేపాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి, మైనంపల్లి హనుమంతరావు బెదిరింపులకు తెగబడుతున్నారు. టీ న్యూస్ 1,00,000 మందితో వచ్చి నేలమట్టం చేస్తామని బెదిరించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. మైనంపల్లి హనుమంతరావు గారు తను రౌడీజాన్ని తను నమ్ముకున్నటువంటి దౌర్జన్యాన్ని ఆసరా పునాది చేసుకున్న రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఇదే విధంగా తను ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడుకు తొత్తులాగా పనిచేసి తెలంగాణ ఉద్యమకారుల మీదకి కర్రలు తీసుకుని ఉరికి ఎగిరెగిరి పడినటువంటి వ్యక్తి ఆయన. టీ న్యూస్ అనేది ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కాన్ లాగా పనిచేసింది. తెలంగాణ ఉద్యమానికి ఒక గొంతులాగా పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి భావజాల వ్యాప్తికి తెలంగాణ ఉద్యమానికి ఒండిదోనుగా నిలబడినటువంటి టీ న్యూస్ ఇవాళ వచ్చిన తెలంగాణలో కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణ పట్ల పన్నుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తెలంగాణ సమాజాన్ని జాగరూకులుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఛానల్ టీ న్యూస్. దాని మీద తన రాజకీయ అక్కసునంతా వెళ్ళగచ్చి టీ న్యూస్ మీద 1,00,000 మందితోటి దాడి చేసి నేలమట్టం చేశాను. మైనంపల్లి హనుమంతరావు లాంటి జేజమ్మను దిగొచ్చినా కూడా టీ న్యూస్ కాదు కదా, ప్రజల కోసం పనిచేసి తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడినటువంటి వ్యక్తులను కానీ సంస్థలను కానీ ఏమి చేయలేరు అన్న విషయాన్ని వాళ్ళ గమనిస్తే మంచిది. ఆయన ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ పక్కన ఇష్టం వచ్చినట్టుగా ఒక వైపున తెలంగాణకు వెనుదన్నుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ నాయకత్వం మీద, ఆయనకు వెనుదన్నుగా నిలబడినటువంటి సంస్థల మీద విషం కక్కడము, దుష్ప్రచారం చేయటం తప్ప అక్కడ అక్కసు కక్కడం తప్ప ఇంకేమీ లేదు. సేమ్ అదే కోవలో వీళ్ళు కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఈయనకు మెదక్లోనే ఈయనకు కర్రు కాసి వాత పెట్టారు. ఆయన మల్కాజ్గిరిలో ఆయన కర్రు కాసి వాత పెట్టారు. మెదక్లో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చినాయో ఆయన కొడుకుని ఉన్న దగ్గర చూస్తున్నాం. వాటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం, ఇంకోటి చేయడం కోసమో చిల్లర మల్లర మాటలు తప్ప వీళ్ళు చేసేది దౌర్జన్యము, రౌడీజము, అన్ని దందాలు. ఆ దందాలు ఇవాళ హిల్ట్ పాలసీలు ఇటువంటి వాళ్ళు అందరు వెనక దాంట్లో కింద వెనక ముందు ఇటువంటి వాళ్ళు అందరు దాంట్లో భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి ఇవన్నీ టీ న్యూస్ అనేది బలంగా తెలంగాణ సమాజానికి ఎప్పటికప్పుడు వాటన్నిటి దాంట్లో ఉన్నటువంటి నాటకాలని, దాంట్లో జరుగుతున్నటువంటి కుంభకోణాలని, అక్కడ జరిగేటటువంటి దోపిడీని ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం ముందు బహిరంగంగా వీళ్ళు చేసేటటువంటి దాష్టికానికి చెప్తుంది. కాబట్టి తప్పలేక
ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ విషయాన్ని అక్కసులు వెళ్ళగక్కుతున్నారు. బరాబరుగా తెలంగాణ సమాజం వీటన్నిటిని గమనిస్తుంది. మైనంపల్లి హనుమంతరావే కాదు, ఆయన లాంటి ఎంతమంది వచ్చినా కూడా టీవీస్ గారుగా ఎవరిని కూడా తెలంగాణ ఉద్యమ శక్తులు, తెలంగాణ ఉద్యమ గొంతులని కాపాడుకుంటారు. దానికి భయపడాల్సింది ఏమీ లేదు. ఇటువంటి వాళ్ళు వీళ్ళ ఏమో టాటా సపోర్ట్లకు భయపడేది లేదు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఇక టీ న్యూస్ పై రేవంత్ గ్యాంగ్ మళ్లీ అక్కసు వెళ్లగక్కుతోంది. మొన్న కొడంగల్లో టీ న్యూస్ పై రేవంత్ వికారపు కూతలు కోయగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు బెదిరింపులకు తెగబడుతున్నాడు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ ను నేలమట్టం చేస్తామని అడ్డగోలుగా వాగుతున్నాడు. అధికార పార్టీ అన్న బలుపుతో మైనంపల్లి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఘోర పరాజయంతో మైనంపల్లి కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఇక మైనంపల్లి తొండ ఊపుల బెదిరింపులకు టీ న్యూస్ భయపడేది లేదు. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ కోసం పుట్టి రాష్ట్రం వచ్చేదాకా టీ న్యూస్ కొట్లాడింది. తెలంగాణ ఉద్యమానికి చుక్కనిగా నిలిచింది టీ న్యూస్ మాత్రమే. ఎన్నో నిర్బంధాలు, బెదిరింపులను ఎదురొడ్డి తెలంగాణ గుండె చప్పుడు వినిపించింది. తెలంగాణ గలం, బలం, దళం టీ న్యూస్. కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ కు బెదిరేంత సీన్ లేదని తేల్చి చెప్తున్నాం. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై టీ న్యూస్ ప్రశ్నిస్తుంటే వణుకు పడుతున్నదా? తెలంగాణకు నష్టం చేసేలా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగడితేనే మింగుపడట్లేదా? లగచర్ల, హెచ్యు, ఫార్మసిటీ, దిలావార్పూర్ సహా రేవంత్ భూకుంభకోణాలను జనాల్లోకి తీసుకెళ్లింది టీ న్యూస్ మాత్రమే. పేదరిళ్లపై హైడ్రా దుర్మార్గపు దాడులను టీ న్యూస్ నిలదీసింది. హెల్త్ పాలసీ పేరుతో 5 కోట్ల రూపాయల భూ స్కామ్ ను తుర్పారబట్టింది టీ న్యూసే.